మిత్రులకి వందనాలు. మనకు తెలంగాణ విద్యుత్ సంస్థలలో ముఖ్యంగా నేను కోడెపాక కుమారస్వామి, మనకు తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కూడా విద్యుత్ సంస్థలలో అటు ఎన్పీడీసీలు కానీ, ఎస్పీడీసీలు కానీ, ట్రాన్స్కో కానీ జూనియర్ లైన్మెన్స్ చాలామంది ఈ సీనియారిటీ ఫిక్సేషన్ మీద వాళ్ళ యొక్క డౌట్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు జూనియర్ లైన్మెన్స్ యొక్క రిక్రూట్మెంట్ అంటే 2016-17 తర్వాత పెద్ద మొత్తంలో రిక్రూట్మెంట్ జరిగినాయి. దాదాపుగా ఇప్పుడు ఒక 5,000 నుంచి 6,000 మంది జూనియర్ లైన్మెన్స్, జూనియర్ లైన్ ఉమెన్స్ మనకు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కోలో పనిచేస్తున్నారు. ఏ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్గా వచ్చినటువంటి వాళ్ళు, సార్ మేము 80 మార్కులకి ఎగ్జామ్ పెట్టింది కదా, 80 మార్కులకు మేము టెస్ట్ రాసి వచ్చినాము, మరి 20 మార్కులేమో ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆర్టిజన్గా లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన వాళ్ళకు 20% 20 మార్కుల వెయిటేజ్ ఇచ్చిండ్రు, మరి అసలు ఎగ్జామ్ అనేది 80 మార్కులకి అయింది కదా, వాళ్ళైనా మేమైనా 80 మార్కులకు ఎగ్జామ్ రాసినాం కాబట్టి సీనియారిటీని 80 మార్కులకు ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళని పెడతారా, ఎట్లా పెడతారు సార్, అట్లనే పెట్టాలి కదా అని చాలామంది డైరెక్ట్గా నేరుగా నియమించబడినటువంటి జేఎల్ఎంస్ అడుగుతూ ఉన్నారు. మిత్రులారా, మనకు ఏంటంటే మీ యొక్క జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ యొక్క నోటిఫికేషన్ 100 మార్కులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 100 మార్కుల నోటిఫికేషన్ లోపల A+B, ఏ అంటేనేమో రిటర్న్ టెస్ట్ 80 మార్కులు, బి అంటేనేమో 20 మార్కులు వెయిటేజ్ సర్వీస్, ఎవరైతే ఇన్ సర్వీస్ పని చేసిర్రో ఎవరైతే మ్యాక్సిమం 20 మార్కుల వెయిటేజ్, ప్రతి 6 నెలలకు 2 మార్కులు, మ్యాక్సిమం 20 మార్కులు ఇవ్వాలని చెప్పేసి మన గౌరవ హైకోర్టే త్రిసభ్య ధర్మాసనం, మళ్ళీ ఒకటి ఇద్దరు కాదు, త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించినటువంటి వెయిటేజ్. అసలు ఇన్ సర్వీస్ ఉద్యోగులకు ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఇటు ఎలక్ట్రిసిటీ సెక్టర్లో కానీ, మెడికల్ సెక్టర్లో కానీ, ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో, ప్రభుత్వ శాఖలలో ఇన్ సర్వీసు అంటే అవుట్సోర్సింగ్లో చేస్తున్నటువంటి ఉద్యోగులకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలంటే గౌరవ హైకోర్టు తేల్చి చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం 20 మార్కులు, ప్రతి 6 నెలలకు 2 మార్కులు చొప్పున ఇవ్వాలని చెప్పేసి మనకు హైకోర్టులో సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్లో చాలా రకరకాల తీర్పులు ఉండే. అంతెందుకు మన ఎలక్ట్రిసిటీ సెక్టర్ లోపలనే ఒకప్పుడు 45 మార్కులు ఇచ్చిండ్రు, దాన్ని అడ్డంగా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అప్పుడు 10 మార్కులు వేయాలని చెప్పింది. దాని తర్వాత అసలు ఎంత ఇవ్వాలనేది ఒక యార్డ్ స్టిక్గా ఈ మధ్య కాలంలోనే గౌరవ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అసలు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలన్నా ఇవ్వద్దా, ఇస్తే ఎంత ఇవ్వాలని చెప్పేసి మనకు కేసు ముగ్గురు జడ్జిల ధర్మాసనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే మనం వెయిటేజ్ మార్కులను వాళ్ళని కాదనలేము, కానీ ఇక్కడ నోటిఫికేషన్ అనేది A+B, A = 80 మార్కులు, B = 20 మార్కులు. ఏ అనేదేమో రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కులు, B అనేదేమో ఈ విద్యుత్ సంస్థలలో పనిచేసినట్లయితే వాళ్ళకి సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి నోటిఫికేషనే 100 మార్కులకు. ఇక్కడ డైరెక్ట్గా బయట నుంచి అంటే ఆర్టిజన్ కాకుండా, అవుట్సోర్సింగ్ కాకుండా పని చేయని వాళ్ళు ఎవరైతే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు A = 80 మార్కులు, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు ఇస్తారు. B = వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి 0 పెడతారు, అంటే వాళ్ళకు 0 కలిసినట్టే. అంటే కాబట్టి 100 మార్కులకు నోటిఫికేషన్, అది కేవలం ఏదో 80 మార్కుల నోటిఫికేషన్ కాదు, ఇది గమనించాలి. అందులో ఆర్టిజన్స్ అయినా, అవుట్సోర్సింగ్లో పనిచేసిన వాళ్ళు అయినా ఒక్కొక్కరు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీకు తెలిసిన వాళ్ళే కదా, చాలామంది మిత్రులు పోల్ క్లైంబింగ్ చేయలేక ఉద్యోగం రాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన వాళ్ళే, మన సంస్థకు సేవ చేశారు కాబట్టి అందులో ఇది న్యాయపరంగా గెలిచినటువంటి కేసు. అందుకే మీ యొక్క సీనియారిటీ జూనియర్ లైన్మెన్స్ ఎవరైతే ట్రాన్స్కో కానీ, మన ఎస్పీడీసీఎల్ కానీ, ఎన్పీడీసీలో పనిచేస్తున్న జేఎల్ఎం మిత్రులందరి యొక్క సీనియారిటీ 100 మార్కులకే తీస్తారు. మీ ర్యాంకులు కూడా అంతే ఇచ్చారు కదా, 80+ వెయిటేజ్ కలిపి మీకు ర్యాంకులు ఇచ్చారు. మీకు వచ్చిన ర్యాంకుల ప్రకారమే సీనియారిటీని నిర్ధారించి చేస్తారు. అంతేగాని మాకు 80 మార్కులలో ఎక్కువ మార్కులు వచ్చినా మేము ముందు ఉండాలంటే కుదరదు. మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళైనా మీ వాళ్ళే, మన వాళ్ళే, అందరం మనం ఒకటే. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం ఇటు విద్యుత్ సంస్థలు ఇచ్చినటువంటి వెయిటేజ్ కాబట్టి అది హైకోర్టు ఆమోదించినటువంటి వెయిటేజ్ కాబట్టి మనం అందరం ఆమోదించాల్సిందే. మీ యొక్క సీనియారిటీ అంతా కూడా 100 మార్కులకే తీస్తారు.
100 మార్కుల ప్రకారమే ఆల్రెడీ మీ రిజల్ట్ కూడా ర్యాంకులు ఇచ్చేసింది, 100 మార్కులకే ర్యాంకులు ఇచ్చింది. ఆ ర్యాంక్ ప్రకారమే మీ సీనియారిటీ నిర్ధారణ జరుగుతుంది. మరి తర్వాత ఇటీవల మనకు తెలిసిన విషయం మెరిట్ కమ్ సీనియారిటీ ఇష్యూ మీకు మనకు ట్రాన్స్కోలో కానీ జెన్కో కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో 2009 తర్వాత జాయిన్ అవుతున్నటువంటి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ద్వారా జాయిన్ అవుతున్న అందరు ఉద్యోగులు, ఇది జేఎల్ఎం కానీ జేపీఏ కానీ ఏఈస్ కానీ సబ్ ఇంజనీర్స్ కానీ కెమిస్టులు కానీ జేపీఓ కానీ జేఓస్ కానీ ఏ రిక్రూట్మెంట్ అయినా పర్వాలేదు, జూనియర్ అసిస్టెంట్స్ అయినా కూడా 2009 తర్వాత ఎవరైతే నియమించబడుతున్నారో వాళ్ళందరికీ మెరిట్ ప్రాతిపదికనే సీనియారిటీ నిర్ధారణ జరగాల్సిందే. మరి సార్ మాకు అడాక్ ప్రమోషన్లు ఇచ్చారు కదా అంటే, మరి అడాక్ ప్రమోషన్లు ఇచ్చిండ్రు, బ్యాచ్ అంతా కవర్ అవుతుంది కాబట్టి అడాక్ ప్రమోషన్ ఇచ్చారు, అది రెగ్యులర్ ప్రమోషన్ కాదు. రేపు ప్రమోషన్ మీకు రెగ్యులరైజ్ చేయాలన్నా సీనియారిటీ ప్రకారంగా పెట్టి మీ సీనియారిటీ ఇవ్వాల్సిందే. కాబట్టి గమనించాలి. ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్నది కూడా ఎందుకంటే చాలామంది మనకు జేఎల్ఎంస్ నోటిఫికేషన్ అదే సారి మా సీనియారిటీ ఎలా ఉంటుంది, మరి వాళ్ళకి వెయిటేజ్ కలిపారు కదా, మాకు వెయిటేజ్ లేకుండానే మాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, మమ్మల్ని ముందు పెట్టాలి కదా అని అడుగుతున్నారు. అట్లా కుదరదు. ఎందుకంటే మీ నోటిఫికేషన్ 100 మార్కులకు ఇచ్చిండు, ఆ 100 మార్కుల ప్రకారం మీకు ర్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే మెరిట్లో అది ఎవరైతే వెయిటేజ్ కలిసిందో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదృష్టం. ఎందుకంటే అందులో వాళ్ళ సేవలు మనం గుర్తించాలి. మన సంస్థలలో ఇంతకాలం పనిచేసారు కాబట్టి వాళ్ళను గౌరవించాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి వెయిటేజ్ కూడా న్యాయబద్ధమే అని హైకోర్టు తేల్చి చెప్పిన తర్వాతనే 20 మార్కుల వెయిటేజ్ని మన ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాదు, అటు హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లు కూడా అదే చేస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్లలో అన్నిట్లు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. మరిగా 2009 తర్వాత ఎవరైతే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అవుతున్నారో విద్యుత్ సంస్థలలో వాళ్ళ యొక్క సీనియారిటీ మెరిట్ ప్రాతిపదికన మీకు వచ్చిన ర్యాంక్ ప్రాతిపదికనే సీనియారిటీ నిర్ధారించాలి కూడా. ఇది మనకు చాలామంది జేఎల్ఎంస్ అడుగుతున్న క్వశ్చన్లను నివృత్తి చేయడం కోసం చేసినటువంటి వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు, నేను మీకు రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. మరి మనకు చాలామంది నా యొక్క యూట్యూబ్ మన ఛానల్లో రిజర్వేషన్లు, భారతదేశము, కుల వ్యవస్థ, రిజర్వేషన్లు, ఈపీఎఫ్ టు జీపీఎఫ్, తర్వాత అన్ని రకరకాల సామాజిక కొన్ని అంశాల మీద నేను వీడియోలు చేస్తున్నాను. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మిత్రులంతా కూడా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలపాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.